हल्का असम्बली हुजूराबाद के मुख्तलिफ मुआवजात में आबाद मुस्लिम तबके की ज़रूरियात और मसाइल के समात और उनकी यकसुई की राहें तलाश करने की गर्ज से आज हल्के में शामिल जमीकुंटा टाउन की मुस्लिम कम्युनिटी हॉल में मोहम्मद मुजाहिद हुसैन सदर तेलंगाना स्टेट BCO SC ST और मुस्लिम एम्प्लॉइज वेलफेयर एसोसिएशन की ज़ेर सदारत गोल मेज कॉन्फ्रेंस मुनक्किद की गई, जिसमें मुख्तलिफ मकामात से मुख्तलिफ शोबहयात से वाबस्ता सरकर्दा मुस्लिम कायदीन ने शिरकत करते हुए मुकामी मुसलमानों को दरपेश मुख्तलिफ हल तलब मसाइल पर तफसीली रोशनी डाली। इस मौके पर खिताब करते हुए मोहम्मद मुजाहिद हुसैन ने तालीम और रोजगार के मैदान में रियासत तेलंगाना में मुसलमानों को हासिल 4% तहफ़्फ़ुज़ात की बका के लिए संजीदा तौर पर कोशिश करने और मुस्लिम मुलाज़मीन के तरक्की और तबादलों में भी 4% तहफ़्फ़ुज़ात पर अमल करने और आउटसोर्सिंग के अलावा कंट्रैक्ट के असास पर होने वाले तकर्रुरात में भी मुसलमानों को 4% तहफ़्फ़ुज़ात देने का पुरज़ोर मुतालबा किया। उन्होंने KCR हुकूमत की जानिब से मुसलमानों की फलाह बहबूद के लिए किए जाने वाले इक़दामात की सताइश की और रियासत के तमाम मसाजिद में खिदमत अंजाम देने वाले आइम्मा और मौज़िनीन को फीकस 15,000 रुपये मुआवजा देने और डबल बेडरूम मकानात की स्कीम में 10% कोटा आइम्मा और मौज़िनीन के लिए मुख्तस करने का मुतालबा किया। उन्होंने वज़ीर आला KCR और रियासती चीफ सेक्रेटरी सोमेश कुमार की जानिब से रियासत के तमाम तबक़ात बिलखुसूस मुसलमानों की हमजहत तरक्की के लिए किए जाने वाले इक़दामात को खराज तहसीन पेश किया। इस मौके पर सदर मस्जिद कुरैश अलहाज मोहम्मद समीउल्लाह खान ज़ाकिर, मौलाना मोहम्मद नज़ीर कुरैशी, मोहम्मद सरवर पाशा, मोहम्मद कलीम और दूसरे नुमाइंदों ने इस कॉन्फ्रेंस में शिरकत की और तजावीज़ पेश की। अस्सलाम वालेकुम। గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్వర్ గారికి మా ముస్లింల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింల సమస్యలు మీ దృష్టికి తీసుకుని రావడానికి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం. దీనిలో ముఖ్యమైన సమావేశాలు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వక్ఫ్ జ్యుడిషియల్ అధికారాలు ఇస్తానని చెప్పారు. ఆ బిల్లు ఇప్పటి వరకు అమలు కాలేదు, ఆ ఆదేశాలు కూడా జారీ కాలేదు. కనుక వెంటనే వక్ఫ్ జ్యుడిషియల్ పవర్స్ అధికారాలు ఇవ్వాలి. ఎందుకంటే వక్ఫ్కు సంబంధించిన చాలా మట్టు వరకు ఖబరస్థానాలు కానీ దర్గాలు కానీ ఇతర స్థలాలు బాగా ఆక్రమణకు గురి అవుతున్నాయి. కనుక దాన్ని కాపాడాలంటే జ్యుడిషియల్ అధికారాలు కావాలి. రెండోది, ముస్లింలు 2015లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు దరఖాస్తులు సమర్పించుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క నిరుద్యోగులు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు కాలేదు. అవి కూడా మంజూరు కావడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ SC మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చొరవ తీసుకోవాలి. మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి గారు నా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో 12% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పారు, విద్య మరియు ఉద్యోగాలలో. కానీ ఇప్పటి వరకు కూడా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరియు శాసన మండలిలో ఈ యొక్క బిల్లును తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో ఆ యొక్క బిల్లు మీద చర్చ ఎటువంటిది జరగలేదు. కనుక ఇటీవల మధ్యకాలంలో STలకు 6% ఉంటే వారికి 4% కలిపి 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కనుక అలాంటి సందర్భంలోనే మా ముస్లింలకు కూడా విద్యా ఉద్యోగాలలో కూడా 12% రిజర్వేషన్లు